రాజకీయాలకు అతీతంగా, అలాగే వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళ ఏ స్థాయిలో ఉన్న వారైనా కావచ్చు, ఎటువంటి వారిని ఇటువంటి విషయాల్లో ఉపేక్షించేది లేదు అన్నట్లుగానే ఆ యొక్క కూల్చివేతలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో అనేక రకాలైన విమర్శలు కూడా వస్తాయి. అఫ్ కోర్స్ ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని మంచి పనులు, ఆ పనుల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ వాటన్నిటిపైన కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ కుదిపేస్తున్న హైడ్రా పరిస్థితి ఏంటి? ఎట్లా ఉంది? అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? అలాగే విపక్షాలు ఏమనుకుంటున్నాయి అనే అంశాన్ని ఈ రోజు మనం ప్రస్తావించబోతున్నాము. ఇందులో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రామ్మూర్తి గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి క్రాంతి కిరణ్ గారు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు దుర్గాకుమార్ గారు ఈ డిబేట్ లో జాయిన్ అవబోతున్నారు. సో ముందుగా ప్రతిపక్షాల వాయిస్ వినిపించిన తర్వాత అధికార పక్షానికి వస్తున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ వారు కొంచెం ఓపికతో వెయిట్ చేయండి. సో ముందుగా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, హైడ్రా యా సో ఏదైతే గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ లో భూ ఆక్రమణకు గురయ్యాయి, చెరువులు అలాగే గుంటలు వీటన్నిటిని కూడా పూర్తి చేసి కొంతమంది నాయకులు కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళు ఆక్రమించుకొని వాటిపైన భవనాలు నిర్మించుకొని నెలసరి ఆదాయాలు పెంచుకున్నారు అని చెప్పేసి ఈ కూల్చివేతలు జరుగుతా ఉన్న క్రమంలో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ విధానం ఏంటండి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైడ్రా కూడా ఇంగ్లీష్ లో 5 అక్షరాలే. ఇప్పుడు వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు 5గురు యాక్టివ్ ఉంటారు. ఈ 5గురు యాక్టివ్ ఉన్న ఎవరైతే వీళ్ళు రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారో ఈ 5 ఏళ్ళు దోచుకోనికి హైడ్రా పథకాన్ని చాకచక్యంగా ఏదైతే ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తే ఏ విధంగా డబ్బులు రాలుతాయి అన్నది వాళ్ళకి పూర్తి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అన్నది ఒకటి తీసుకొచ్చి, ఇది నేను చెప్పాను, దీని ఫుల్ ఫామ్ కూడా మారింది. హెచ్వై అంటే హైదరాబాద్, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఆర్ఏ అంటే రేవంత్ రెడ్డి ఏదైతే అన్నదమ్ములు. వీళ్ళు ఎందుకంటే రాత్రి రాత్రి వీళ్ళు కూర్చొని ఏ విధంగా మేము ఏదో 10 లక్షల ప్రభుత్వానికి వచ్చినాం, దాని తర్వాత ఎట్లా మనం సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక 2 కూలగొట్టాలి, 2 కూలగొట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ మా దగ్గరకు వస్తారు. ఎందుకంటే కూలగొట్టక ముందు ఎవరు రారు. ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపు బఫర్ జోన్ కానీ లేకపోతే ఏదైతే చెరువుల పక్కల కట్టుకున్న వాళ్ళంతా ఎవరు ఎప్పుడు ఈ 2014 ముందు సంబంధించిన నిర్మాణాలే వాళ్ళు ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన అనుమతులే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళు తుడుచుకోనివ్వండి. ఎందుకంటే మనం కూడా వాళ్ళని తుడుచుకోవద్దు అని కూడా అనట్లేదు. ఎందుకంటే దీన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే బ్లాక్ మెయిల్ రాజకీయం నడుస్తుందో ఇప్పుడు మీకు తెలియదు. కొండల్ రెడ్డి ఇంటికి మీరు ఏదైతే మీ కెమెరా తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు ఏ విధంగా ఈ హైదరాబాద్ బాధితులు ఆయన దగ్గరకు వచ్చి నోట్ల కట్టతో వచ్చి మా ఆస్తులను కాపాడుకోవాలి, మా జోలికి రావద్దని ఏ విధంగా నడుస్తున్నది వాళ్ళ బ్రదర్స్ ది అన్నది హైదరాబాద్ లో ఎవరినంటే చెప్తారు. అవసరమైతే మీరు కెమెరాలు పట్టుకొని పోండి. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర కంటే కొండలరెడ్డి ఇంటి కాడే ఎక్కువ మంది ఉంటున్నారు అన్నది ఎవరు జగమెరిగిన సత్యం. ఇలాంటి పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఇది తీసుకొచ్చింది హైడ్రా. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం దేని మీద వచ్చింది, ఎప్పుడు ఎందుకు వచ్చింది, ఏ విధంగా ప్రజలను నమ్మబలికి అధికారంలోకి వచ్చింది. మహిళలకు 2500 ఇస్తున్నారు, అదే విధంగా తులం బంగారం ఇస్తున్నారు పెళ్లి చేసుకుంటే. ఇప్పటికీ 3 లక్షల చిల్లర పెళ్లిలైనాయి. అదే విధంగా మహిళలకు మేమైతే 2000 ఇచ్చినాం, వాళ్ళు 4000 పెన్షన్ ఇస్తున్నారు, అది అటకెక్కింది. అదే విధంగా యువతకి 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తున్నారు. అదే విధంగా అవి తర్వాత నేను చెప్తా సెపరేట్ గా మనం హైడ్రా మాట్లాడతాం. హైడ్రాక్ లింకే హైడ్రా గురించి మాట్లాడతాం. హైడ్రాక్ లింకే మీరేం తొందరపడకండి. ఎందుకంటే నేను చెప్పనివ్వండి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. అదే విధంగా విదేశీ విద్యకు మేము 20 లక్షల ఆర్థిక సాయం చేస్తే వాళ్ళు 25 లక్షలు ఇస్తున్నారు. అదే విధంగా రైతు బంధు బంద్ చేసింది, అదే రైతు భరోసా. ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అధికారం రాగానే ఏదైతే మేము రైతు బంధు బంద్ చేయము మేము ఇస్తాము అని చెప్పిన తర్వాత దాన్ని కూడా అటకెక్కించారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే రైతులకు సంబంధించి రుణాలకు సంబంధించి కొత్త చేసినాం అని చెప్తున్నారు. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పారు, 40,000 కోట్లు మేము మాఫీ చేస్తామన్నారు. దాని తర్వాత వెంటనే ఏమైంది, 31 కోట్లకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 17,000 కోట్లకు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు రాష్ట్రంలో. అదే విధంగా మహిళలు కూడా ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు విషయం కూడా చెప్తారు. ఇప్పుడు ఏదైతే మహిళలకు సంబంధించి ఒక ఫ్రీ బస్సే నడుస్తుంది వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో. ఆ ఫ్రీ బస్సు కూడా రోజుకు 10 కోట్లు ఆర్టీసీ కట్టాలి, అది కూడా కట్టట్లేదు. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆర్టీసీని మొత్తం కంప్లీట్ గా నష్టాల్లోకి నెడుతుంది. అదే విధంగా లాభాల్లో ఉన్న కార్గో ఏదైతే కార్గోను కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు, అది కూడా రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ. ఇవన్నీ జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ విషయంలో కానీ ఇంకా మిగతా అన్ని విషయాల్లో కానీ కులంకుశంగా చెప్తాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఆందోళనకరమైన వాతావరణం, ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టి
ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదైతే స్థానిక ఎన్నికలు దీన్ని ఏదైతే రూట్ మళ్లించాలని ఏదో జరుగుతుంది ఏదో అద్భుతం జరుగుతుందని ప్రజలకు ఒరిగేది ఏం లేదండి. ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలతో ప్రజలకు ఒరిగేది ఏంటంటే ఇప్పుడు ఉన్నది ఏంటంటే విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఒక చాకచక్యమని. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత ఈజీగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక దొంగ అన్న విషయం అందరికీ తెలుసు. ఏ విధంగా 2014లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ఏదైతే ప్రభుత్వాన్ని ఏదైతే చంద్రబాబు దగ్గర నుంచి వెళ్ళి నోట్ల కట్టలతో తీసుకొచ్చి రెడ్ హ్యాండ్ గా దొరికిన దొంగకు దొంగ లక్షణాలు కాకపోతే ఇంకేమొస్తాయి? ఇప్పుడు కరడు కట్టే కాంగ్రెస్ వాళ్లకు కోపం రాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి ఇట్ ఇస్ నాట్ ఎ కాంగ్రెస్ పర్సన్ అని. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు రేపటికల్లా ఏదైతే ఎటమటమైనా కూడా ఫస్ట్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి పోతాడు. ఎందుకంటే ఇక్కడ నడిచే ప్రభుత్వం ఏ డైరెక్షన్ నడుస్తుందంటే చంద్రబాబు త్రూ మోడీ డైరెక్షన్ లో ప్రభుత్వం నడుస్తుంది. కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళకు ఏమి రాదు. ఇదైతే 5 ఏళ్ళు ఉన్నాయో ఈ జరిగిన 10 ఏళ్లలో ప్రజలు బాగుపడ్డారు. ఇప్పుడు 5 ఏళ్లలో బాగుపడేది 5 అన్నదమ్ములు తప్ప కాంగ్రెస్ సంబంధించిన ఏ ఒక్క నాయకుడు బాగుపడు. అవసరమైతే ఏదో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు నన్ను పిలవండి, ఇదే విషయం ఏదో స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం ఉపయోగం లేదంటున్నారు. అంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉపయోగం జరిగిందా? నేను చెప్తా వినండి. ఈ 10 ఏళ్లలో ఏం లాభం జరిగిందంటే మహిళలకు మేము పెన్షన్స్ ఇచ్చాము, డైరెక్ట్ అకౌంట్ లో వేసాము. మేము ఎక్కడ అవినీతి చేయలేదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చాం, డైరెక్ట్ అకౌంట్ లో వేసాం. ఏది ఉన్నా మేము డైరెక్ట్ అకౌంట్ లో వేసాం. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాల విషయంలో మేము స్పష్టంగా ఉన్నాం. నీళ్లు తీసుకొచ్చాము, నిధులు తీసుకొచ్చాము, అదే విధంగా నిధులను సృష్టించాము, అదే నిధులను ప్రజలకు పంచిపెట్టాం మేము సంక్షేమంగా. ఇప్పుడు ఏదైతే ఉద్యోగాలు కూడా మేము 2 లక్షల చిల్లర ఇచ్చాం. మేము ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఏదైతే పెండింగ్ ఉన్న 31,000 ఉద్యోగాలను కూడా వీళ్ళు తీసుకొచ్చి నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చిన ఇప్పుడు మేము ఇచ్చినా అని చెప్పుకోవాలి. మేము నోటిఫికేషన్ చేసినాం, మేము ఎగ్జామ్ నిర్వహించినాం. సరే మీరు ఎగ్జామ్ నిర్వహించి మీరు ఏదైతే నోటిఫికేషన్లు రిలీజ్ చేసి మీరు ఏదైతే ఉద్యోగాలు ఇస్తే మీ వన్ లెక్క చెప్పుకోవాలి. కానీ ఇప్పటికి కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఒక నోటిఫికేషన్ కూడా స్పష్టంగా లేదు. జాబ్ క్యాలెండర్ అన్నది కూడా అందులో జాబుల ప్రస్తావన లేదు. చాలా ఉన్నాయి అంశాలు. ఏంటంటే ఇప్పుడు ఈ ఒక్కరోజు చెప్పుకుంటే కాదు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాయి దాదాపు 420 హామీలలో ఒకటి ఫ్రీ బస్ తప్ప ఫ్రీ బస్సు కూడా ఏ విధంగా ఆర్టీసీ నష్టాలకు నెడుతుందని క్లియర్గా చెప్పాను. ఇక మిగతా విషయాలు అంటారా? ఇప్పుడు రుణమాఫీ అన్నది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. రైతులు ఆల్రెడీ పాపం ఒక రైతు అయితే బ్యాంకుల్లో చనిపోయింది. కనీసం ఆ రైతుకు ఎక్స్గ్రేషియా చెల్లించేంత పరిస్థితి లేదు. ఎక్కడెక్కడో ఇప్పుడు మేము ఏదైనా రాజస్థాన్ రైతులకు ఏమైనా అయితే మేము చేస్తే నీ పైసలా బిడ్డ ఎక్కడి నుంచి ఇచ్చినామని అన్నావు. మరి మొన్న ఏదైతే జరిగిన విషయాలు మీరు చూసుకోవచ్చు. వేరే రాష్ట్రాల ప్రజలకు కూడా వీళ్ళు ఏదైతే కొన్ని విషయాల్లో వీళ్ళు కూడా సాయం చేసి ఎక్కడ కర్ణాటకకు సంబంధించి కానీ నేనేమంటున్నా అంటే చెయ్యాలి. ఇప్పుడైతే మానవతా దృక్పథంతో కొన్ని సందర్భాల్లో కొన్ని విపత్తులు జరిగినప్పుడు చెయ్యాలి. అప్పుడు చేసినప్పుడు మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు చేస్తుంటే మేము ప్రశ్నించట్లేదు. మేము ఏమంటుంటే ప్రజలకు కావాల్సింది మీరు ఏదైతే 6 గ్యారంటీలు అన్నారో అదే విధంగా 420 హామీలు అన్నారో మీరు ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే ముక్కు పిండి ఖచ్చితంగా మేము చేస్తాం. మేము ఉన్నదే దానికి కదా. అంతేగాని దాన్ని బట్టి రామ్మూర్తి గారు ఒక నిమిషం, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ హైడ్రా అనేది కేవలం రేవంత్ రెడ్డి సోదరుల కోసమే తీసుకొచ్చి ఏదైతే అక్కడ బ్లాక్ మెయిల్ చేసి ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి మీరు అభిప్రాయపడుతున్నారు. మరి అదే విధానం అనుకున్నట్టే నాగార్జున గారి దగ్గర డబ్బులు లేవా, ఆయన డబ్బులు ఇవ్వలేరా వీళ్ళు డిమాండ్ చేస్తే అని రైట్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక స్ట్రేంజ్ డెసిషన్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా భూ అక్రమాలు మనకు హైదరాబాద్ సంగతి తెలియదేం కాదు. ఎందుకంటే ఓ మాదిరి వర్షం 2 సెంటీమీటర్ల వర్షం పడినా సరే హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఈ చెరువులన్నీ కూడా ఆక్రమణకు గురి కావటం. సో నీళ్ళన్నీ ఇటుపోతాయండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ హైడ్రా నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? డెఫినెట్ గా ప్రసాద్ గారు బీఆర్ఎస్ మిత్రులు చెప్పినట్టుగా హైడ్రా అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారో లేదా కనుక్కోవాలి ఒక్కసారి. ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తున్నా అన్నగారు ప్రభుత్వానికి సంబంధించిన ఏ భూములు ఆక్రమించుకున్నా మేము చెప్తున్నాము. లేదు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. కానీ దీన్ని పెట్టి బ్లాక్ మెయిల్ చేసి సంపాదిస్తున్నాడు. ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఇంటి దగ్గర ఎంత లైన్ ఉంటుందో మీరు చూడండి. పివి రెడ్డి గారు మీరు ఏమంటున్నా మాట్లాడండి. మీరు మాట్లాడుతూ చెప్పండి సార్. మీరు మధ్యలో మాట్లాడొద్దు. నేను మాట్లాడే చెప్పండి.
ఓకే మాట్లాడండి. ప్లీజ్. ఇప్పుడు హైడ్రా అనేది బిఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందా లేదా? తెలంగాణ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు వాళ్ళు? ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ సంపాదించుకోవడానికి ఉంటున్నది కరెక్ట్ కాదు, ఆ మాట మాట్లాడదు ఇప్పుడే. ఎందుకంటే హైడ్రా అనేది ఒక సంస్థని స్థాపించారు. ఎక్కడైతే ప్రభుత్వ భూములు చెరువుల్లో కబ్జా అవుతున్నాయో, ఎఫ్టిఎల్ భూములు కానీ బఫర్ జోన్ లో ఉన్న భూములన్నీ కూడా మీ హయాంలో, బిఆర్ఎస్ హయాంలో మీరు గంపగుత్తగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు మళ్ళా వాళ్ళు చేస్తుంటే మీరు వద్దని చెప్తారా? ఏం మాట్లాడతారు మీరు? నాకు అర్థం కాదు. మీరు అది కాదు మాట్లాడేది, మీరు స్వాగతించాలి. ఇప్పుడు సొసైటీ మీరు ఆవేశంగా మాట్లాడితే మధ్యలో రాదు అంటారు. డైరెక్ట్ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? మీరు రెండు పార్టీలు ఏకమైనవి. మీరు రెండు పార్టీలు ఏకమైనవి. రాష్ట్రంలో మిత్రులు, కేంద్రంలో శత్రువులు తయారైంది. మీరు మాట్లాడేది కూడా మంచి చెప్తా వినండి. దీనిలో ఆంతర్యం అర్థం చేసుకోకుండా ఈ హైదరాబాద్ ఆంతర్యం అర్థం చేసుకోవాలని అజ్ఞానంలో ఉంటే నేను చెప్తా. మీరు ఆవేశంగా నేను చెప్తా వినండి. ఆవేశంగా మాట్లాడడం కాదు, ఒక ఆలోచనతో మాట్లాడాలని మాట్లాడే విధానం నా మీద పెడుతున్నాడు. నేను హైడ్రా గురించి ఇప్పుడు ఏదైతే చేస్తుందో హైడ్రా గురించి మాట్లాడమనండి. మా ప్రభుత్వం గురించి మాట్లాడగలండి. మేము చేసినాం, చెరువులను కాపాడినాం, చెరువుల చుట్టూ ఫెన్సింగ్ చేసినాం. హైదరాబాద్ లో మేమే కబ్జా చేసాం. నేను చెప్తా 98% ఏదైతే ఉన్నాయో మీరు కూలగొట్టే 98% అప్పుడు చేసినాయే. 2014 ముందు చేసినాయి. మమ్మల్ని ఎంత తెలివిగా మాట్లాడితే మేము యాక్సెప్ట్ చేయడానికి లేము. మమ్మల్ని దోషంగా చేస్తే మధ్యలో ఖచ్చితంగా వస్తా. ఎవరిని మాట్లాడినాను దోషులుగా అసలు దోషులు కాంగ్రెస్ లో పెట్టి వీళ్ళిద్దరు కూడుపుటానికి ఏకమై రాష్ట్రంలో దొంగ పరిపాలన చేస్తున్నారు. మీకు క్లియర్ అండి. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నారంటే అర్థం చేసుకోవాలి. రెస్పెక్ట్ చేస్తున్నా. మీరు బాణాలు ఎక్కువ తిరిగి మీకే వస్తాయి. మీరు మాట్లాడేది ఏదో సూటిగా మాట్లాడాలి. గత ప్రభుత్వం ఇక్కడ గాలి చేసుకొని కూర్చొని మీరు చేసినాం, మీకు బరాబర్ చేసినాం, చెరువులను కాపాడినాం. చెరువులు తెలిసి చేసినవారు, చెరువుల చుట్టూ నిర్మాణాలు చేసినవారు, చెరువులను కాపాడినవారు, చెరువులను కాపాడినవారు, విధ్వంసం చేసినవారు చెరువులను. దాదాపు హైదరాబాద్ లో ఉన్న 2000 చెరువులు విధ్వంసం చేసినవారు మేము కాపాడినాం. దయచేసి బీజేపీ వాళ్ళు మాట్లాడేవండి. అదే బీజేపీ లాగా మాట్లాడితే కాంగ్రెస్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చి ఎట్లా మాట్లాడుతున్నాడండి? ఆయన భర్త అదే నేను ఫస్ట్ ఆయనకి కాంగ్రెస్ పార్టీ మీరు ఎలా చెప్తారు? మీరు ఎట్లా మాట్లాడతారండి? మీరు ఎట్లా మాట్లాడతారు? ఇదే ఏకపక్షంగా యాంకర్ గారు ప్రసాద్ గారు మీరు ఆఫ్లైన్ లో మాట్లాడి కూడా విన్నాను. మీరు ఆఫ్లైన్ లో మాట్లాడి కూడా విన్నారు. నేను కంప్లీట్ గా మీరు నన్ను పిలిచేటప్పుడు అర్థం చేసుకోవాలి. నేను ఎంటర్టైన్మెంట్ చేయను. క్లియర్ చెప్తున్నా. ఏకపక్షంగా ఉంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. మీరు యాంకర్ పాత్ర వహించండి. మీరు గత ప్రభుత్వం మీద మాట్లాడినప్పుడు చెప్తా వినండి. మీ గత ప్రభుత్వం మీద మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఏదో కాంగ్రెస్ చేసే తప్పులు మా మీద నెడతాండి. మేము ఎట్లా ఉంటాం? ఆయన ఒక పదవాన్ని మాట్లాడిచ్చారా? ప్రసాద్ గారు ఒకటే అడుగుతా. ప్రసాద్ గారు మీకు ఇప్పుడు ఏదైతే ఎన్కన్వెన్స్ ఎవరిచ్చారండి? అనుమతి ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? చెప్పలేదు సార్, నోట్ చేసుకోండి. ఏడ మాట్లాడుతున్నాడు? ఎక్కువ పెట్టి మొత్తం బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నట్టు కాంగ్రెస్ మాట్లాడండి. పివి రెడ్డి గారు మీరు రాష్ట్రంలో మిత్రుడు, కేంద్రంలో శత్రువులు. మీరు ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక గురించి కొట్టాడండి. మాది అయిపోయింది. మీకు క్లియర్ చెప్తున్నా. మీరు మాట్లాడండి, మధ్యలో రాను. మధ్యలో మాట్లాడవాకండి. మధ్యలో మాట్లాడి మీరు తర్వాత సమాధానం చెప్పండి. ప్రకారం ఇప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఎవరు లాభం అండి? ఏం ప్రాబ్లం ఉంటుంది? ఎట్లా నేను మాట్లాడండి. పివి రెడ్డి గారు మాట్లాడండి, కానీ పక్షపాతంగా మాట్లాడకండి. పక్షపాతంగా మాట్లాడలే. నేను రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా నేను షూట్ గా ప్రశ్నిస్తున్నా. ఇది ఒక్కటే కాదు, నా వీడియోలు చూడండి ఎట్లా ఉంటాయో. ఒకటి హైడ్రా అనేది ఇప్పుడు కరెక్టే. బిఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టించుకోలేదు. చెరువులు కబ్జా అయినాయి, ఎఫ్టిఎల్ భూములు పోయినాయి. 252 చెరువులు ఉంటే మొత్తం కూడా దగ్గర ఇప్పుడు ఎన్ని చెరువులు వచ్చినాయి? ఎన్ని చెరువుల ఎఫ్టిఎల్ భూముల్లో బఫర్ జోన్లలో విల్లాలు కట్టుకొని
నివసిస్తున్నారో మనందరికీ తెలుసు. వాటిని కూల్చడానికి అదంతా మన సొమ్ము అండి. ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజల అవును. ఆస్తి. బిఆర్ఎస్ కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి కాదు, అది మనది. మనం నార్మల్ ఏదైతే తెలంగాణ ప్రజల ఆస్తులు తెలంగాణ ప్రజలు సార్ అది. ఆక్రమించి అక్కడ కట్టుకొని మరి విలాసవంత జీవితాలు గడుపుతుంటే దాన్ని కూలగొట్టడానికి ఒక సంస్థను తీసుకొచ్చినప్పుడు మనందరం కూడా యాక్సెప్ట్ చేయాలి, స్వాగతించాలి. ఎందుకు అంటే అవన్నీ కూడా ఇప్పుడు ఈ చెరువులన్నీ కబ్జాకు గురైనప్పుడు ఏమవుతుందండి? టోటల్ గా అక్కడ ఉన్న వరద వచ్చినా కూడా, ఎక్కడైనా కాలువలు సరిగా డ్రైనేజ్ సమస్య వచ్చినా కూడా అవన్నీ కూడా రేపొద్దున వాయనాడో లేకపోతే ఉత్తరాఖండ్ ఇంకొకటి అయ్యి ఆ ఇండ్లే మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఇండ్లు మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. పెద్ద ఆ, ఆ, భయంకరమైన పరిస్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి అలాంటిది ఆ చుట్టుపట్ల గండిపేట గాని లేకపోతే ఈ ఆ, ఆ, ఈ తుమ్మిడికుంట గాని మిగతా చెరువులు గాని అక్కడ ఇండ్లు కట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ వ్యర్థాలన్నీ కూడా అక్కడే చేరుతుంటాయి. ఆ ఆ గండిపేట దేనికోసం అంటే అది వాటర్ మన హైదరాబాద్ కి ఎక్కడైతే మరి ఎడారి పరిస్థితులు డ్రింకింగ్ వాటర్ కదా అది, డ్రింకింగ్ వాటర్ కదా సార్. వాటర్ అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని మనం వాడుకునే అవకాశాలు ఉంటాయి. మన కేసీఆర్ గారు ఏం చెప్పారు? గోదావరి జలాలు తీసుకొస్తాం, 3 రిజర్వాయర్లు కడతామన్నారు. 3 రిజర్వాయర్లకి ఎందుకండి? నాకు అర్థం కాదు. గండిపేటను వాడుకోండి, హిమాయత్ సాగర్ వాడుకోండి. అది వాడుకోకుండా పక్కన ఎక్కడో కట్టి దానికి మళ్ళీ ఖర్చులు పెట్టి ఇప్పుడు రెడీగా ఉంది కదా. సారీ, రెడీగా ఉంది ఓకే, ఇప్పుడు ఏదైతే హైడ్రాకి సంబంధించిన దాంట్లో కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి రామ్మూర్తి గారు అంటున్నారు. మీ నోటీసులు ఏమైనా ఉన్నాయా సార్? ఒక్క నిమిషం నేను మధ్యలో డిస్టర్బ్ చేయను. అన్నగారికి పివి రెడ్డి అన్నకు ఒక చిన్న క్వశ్చన్ అని ఆయనకు కొంచెం అర్థం కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైడ్రాక్ సంబంధించిన ఈ కూలగొట్టిన చిన్న విషయం మీరు చెప్పండి, నేను మాట్లాడి మీరు పూర్తిగా మాట్లాడండి. నేను మధ్యలో మాట్లాడు. ఒక్క నిమిషం ఉండండి. 98% ఏదైతే ఇప్పుడు హనుమత్ రిచిల్లో ఏదైతే హైడ్రాక్ సంబంధించి ఇప్పుడు ఏదైతే బఫర్ జోన్ కానీ చెరువులకు సంబంధించి కానీ ఏదైతే ఎఫ్టీఎఫ్ సంబంధించి 98% అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినవే, మావి కావు. మీరు క్లియర్ చెప్తున్నా, మీ ఇప్పుడు ప్యానల్ ఉన్న అందరికీ ప్రజలకు కూడా తెలవాలి. ఎందుకంటే మొత్తం మేము వచ్చిన తర్వాత చేస్తున్నామని ఒక కోణం తీసుకురావడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు కూడా ప్రతిపక్షంగా ఉన్నారు ఇక్కడ, ఏదైతే బీజేపీ ప్రభుత్వం, మీరు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మీరు కూడా చెప్పండి. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆక్రమించినట్లయితే మీరు ఈ 10 సంవత్సరాలు నాకు అర్థం కాదు. ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చాము, వాళ్ళు స్టేజ్ తీసుకొచ్చుకున్నారు. స్టేజ్ కూడా చూపెడతా, స్టేజ్ కూడా చూపెడతా. ఇప్పుడు కూడా జరిగేది కదే. వస్తాయి తర్వాత మీ టర్మ్ చివరి కానీ రామ్మూర్తి గారు ప్లీజ్. అడిగినప్పుడు చెప్తున్నా, మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తున్నారు. మీరు తర్వాత చూపించండి, ఇదిగోండి ఇట్లా అడిగారు, ఇట్లా చూపిస్తామని. ప్లీజ్ వెంకటరెడ్డి గారు. ఓపిక ఉండాలి. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పేటప్పుడు మీకు ఓపిక ఉండాలి. ఓపుకున్నది కాబట్టి ఇక్కడ ఉన్నాం. అరే చెప్పండి. ఇంటర్ఫియర్ అయితే ఎట్లా నాకు అర్థం కాదు. మీరే మాట్లాడాలా? నేను ఒకటి చెప్తా, పివి రెడ్డి గారు, మీరు మాట్లాడేది మీరు బీజేపీ ప్రతినిధిగా లేదు. మీరు ఏదైతే కాంగ్రెస్ లో కండువా కప్పుని మాట్లాడుతున్నట్టున్నది అట్లా కాదు. మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది మొత్తం కబ్జా మాట్లాడు తప్పు. చెరువుల గురించి మీరు గండిపేట గురించి చెప్తున్నారు. గండిపేట ఎవరు చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఆక్రమించుకున్నది? మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం, మీరు ప్రతిపక్షంలో ఉండి కనీసం బీజేపీ వాళ్ళు మాట్లాడినారు. వాళ్ళు ప్రతిపక్ష హోదా మర్చిపోయి కాంగ్రెస్ సంకలతో మేమే చేస్తామండి. వాళ్ళు ప్రతిపక్ష హోదా మర్చిపోయి కాంగ్రెస్ సంకలతో కాంగ్రెస్ నుంచి క్రాంతి గారిని పిలిచారు. పిలిచినప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ పిలవకండి, ఎందుకంటే కాంగ్రెస్ పూర్తిగా కాంగ్రెస్ వైపు మాట్లాడుతున్నాడు. చెప్తున్నారు వాళ్ళు ఒకటే మీరే చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. మీరు అలా చెప్తే కనబడుతుంది కదా అండి. డిబేట్ పెద్ద మర్చినాడు దుర్గా కుమార్ గారు, ఆయనకు అర్థమైంది. దుర్గా కుమార్ గారు అర్థమైంది.
మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇది ఎక్కడదండి? ఫస్ట్ మాట్లాడుతున్నాగా ప్రిఫరెన్స్ ఇచ్చారో నేను మాట్లాడాను, కానీ మా గురించి మాట్లాడకుండా హైడ్రా గురించి మాట్లాడదు. మొత్తం మాదంతా జరిగినట్టు ఎట్లా అండి? అసలు దొంగలు వదిలిపెట్టి మీరు నోట్ చేసుకుని తర్వాత 98% దొంగలను, 98% దొంగలు వదిలిపెట్టి 2% ఏదో అధికారులను కొమ్ము కాసి ఏదో చేసుకున్న వాళ్ళని కూలగొట్టండి, వదలట్లేదు. హైడ్రాను మేము స్వాగతిస్తున్నాం, కానీ హైడ్రాకు సంబంధించిన ఏదైతే కూలగొడుతున్నారో 98% కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసి వాటిని కూలగొట్టాలని చెప్తున్నాము. పక్షపాతం వద్దు, రాజకీయ ద్వేషం వద్దు అని చెప్తున్నా. కానీ ఇక్కడ నేను చెప్తున్నాడు వాళ్ళు చేసేది కరెక్టే, మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇక్కడ 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 ఆయన మాట్లాడుతున్నట్టు ఇక లేదు. ఏం చేసిరు 10 సంవత్సరాలు? మీరేం చేసిరు అని అడుగుతున్నా. అదే చెప్తున్నాను కదా, 10 సంవత్సరాలు ఏం చేస్తాము? చెరువులను కాపాడినాము, చెరువుల చుట్టూ ఫెన్సింగ్ చేసినాము, చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసినాము. మీకు సమానం చెప్పాలి కదా. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇది కాదు, కరెక్ట్ కాదు. మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా. మీరు ఏమంటున్నారు? ప్రభుత్వంలో చెరువులు కబ్జా గురైనాయి అని చెప్పారు. మీరు 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు కదా తెలంగాణ ప్రజలు, మరి మీరేం చేశారండి? నేను ఆన్సర్ చేశాను ఆల్రెడీ, నేను ఆన్సర్ చేశాను. మీకు వినకపోతే నేనేం చేయలేదు సార్. ఆగండి సార్, మీ టైంలో చెప్పండి సార్. అదే పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ వాళ్ళే హైడ్రా తీసుకొచ్చారు. వాళ్ళ కూలగొడుతుంటే మీకేం ప్రాబ్లం? నాకు అర్థం కాదు. మాకేం ప్రాబ్లం అవుతుంది? మాకేం ప్రాబ్లం లేదు, మాకెక్కడ 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 ప్రాబ్లం లేదు. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. నేను చెప్తా వినండి, నేను చెప్తా వినండి ప్రసాద్ గారు. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ అబద్ధాలు ప్రచారం నేను అబద్ధాలు ప్రచారం నేను చెప్తున్నా వినండి, నేను చెప్తా వినండి. ఏమంటున్నా అంటే, అరే ఎంత చెప్తా అంటే ఆయన మాట్లాడే విధానం కరెక్ట్ లేదు అని నన్ను అడుగుతున్నాడు. కాంగ్రెస్ ఒక్క క్వశ్చన్ వేసింది ఆయన, కాంగ్రెస్ ఒక్క క్వశ్చన్ వేసింది. ఆయన 8 సీట్లు వచ్చినాయి. మీకు ఓపిక ఉండాలి. మీరు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు, నేను మరలా వస్తాను సార్, మరలా వస్తాను. కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. క్రాంతికిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. దయచేసి మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉండండి. క్రాంతికిరణ్ గారు గుడ్ మార్నింగ్. ఏంటండి ఇప్పుడు మీరు చాలా అన్యాయంగా అక్రమంగా ఎంతో మంది వాళ్ళు చెరువులు ఆక్రమించుకున్నా పర్వాలేదు, కానీ మీరు అట్లా వేస్తారు. వాళ్ళు కోర్టు దగ్గర నుంచి నోటీసులు తీసుకున్నారట గత ప్రభుత్వ హయాంలో. సో అటువంటిది మీరు ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి ఫామ్ చేసి కేవలం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి సొమ్ములు చేసుకుంటున్నారట. బీఆర్ఎస్ అధికారులపతి రామ్మూర్తి గారు అన్నారు, మీరు విన్నారు. స్పందించండి సార్. ప్రసాద్ గారు, నేను ఒక నిమిషం అన్న పివిఎన్ ఒక్క నిమిషం అన్న, నేను కంక్లూడ్ చేయని అన్న. పివిఎన్ ప్లీజ్ సార్. ఆయన అవుతాను, నేను మాట్లాడుతాను. ఎందుకంటే నేను ట్రావెల్లో ఉన్నాను, అనుకోకుండా నాకు చెప్పారు కాబట్టి. సార్, ఒకటి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు హైడ్రా అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతే మంచిది. ఎందుకంటే ఏది కానీ అధికార పార్టీ దుర్వినియోగం కాకుండా ఏవైతే చెరువుల కబ్జాలకు గురైనాయో అవన్నీ కూడా డెఫినెట్ గా చేయాల్సిందే. ఎందుకంటే మన మంచి కోసం, మన జాతి కోసం, మన హైదరాబాద్ మంచి కోసం, మనం తాగే నీరు కోసం ఇవన్నీ కూడా డెఫినెట్ గా ముందుకు రావాల్సిందే, కూలగొట్టాల్సిందే. ఇవన్నీ కూడా లగ్జరీ విల్లాస్ కట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా గత 10 సంవత్సరాల కాలంలో ఏవైతే అంతకుముందు రాలే కదా, అంతకుముందు పర్మిషన్ ఇచ్చినా కూడా రాలేదు. ఈ గత 10 సంవత్సరాల కాలం అవన్నీ కూడా ఇప్పుడు కూలగొట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉంది. దాంతో పాటుగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ, లేకపోతే రైతు రుణమాఫీ కానీ అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటది, ధర్నాలు చేస్తూనే ఉంటది, వాళ్ళు ఎండగడుతూనే ఉంటది. ఎందుకంటే మనం గత 10 సంవత్సరాలు చూసాం. ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైందో దానికి కారణమే మన ఎలక్షన్స్, పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పరమైన అంశాలు తర్వాత మాట్లాడుకుందాం సార్. మీకు కూడా ప్రతి రాష్ట్రాలలో రాజకీయ గారి మీద బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు చేయాల్సింది. రైట్ మరలా వస్తాను. రాజకీయ గారు ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. నేను అడిగాను కదా మిమ్మల్ని. చెప్పండి. ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు నమస్కారం. హైడ్రాకు సంబంధించి సరే, అది ఏ పార్టీ అయినా, అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, బీఎస్పీ అయినా, రాష్ట్రానికి సంబంధించిన హైడ్రా విషయంలో ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అక్రమార్కులకు ఒక బుగులు పుట్టించే అంశం ఇది. హైడ్రా అనేది ఎవరైతే అక్రమంగా కట్టడాలు కట్టారో అది
గత టిఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఏదైతే 10 ఏళ్ళు పరిపాలన చేసిందో, 10 ఏళ్ల పరిపాలన కావచ్చు, సరే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎవరైతే కబ్జాలు చేసి కట్టారో వాళ్ళు కూడా, ఎవరైనా అక్రమం చేస్తే అది ఏ పార్టీ చేసినా తప్పు తప్పే, తప్పు అనాల్సిందే, ఉప్పును ఉప్పు అనాల్సిందే. 10 ఏళ్లలో చెరువులు కబ్జా అయింది వాస్తవము. ఒకవేళ కాంగ్రెస్ హయాంలో కూడా పర్మిషన్ ఇస్తే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయం అని చెప్తా ఉన్నారు. అవును. సర్వోత్తర న్యాయస్థానము ఏపీ హైకోర్టు ఇచ్చింది కూలగొట్టమని చెప్పి ఎన్ కన్వెన్షన్. అప్పుడు వాళ్ళు పట్టించుకోలే. సరే ఇప్పుడు కాంగ్రెస్ చేసింది, అప్పుడు ఉమ్మడి పరిపాలన చేసింది, ఎవరి రాజకీయ ప్రలోభాలతో చేసిందో దాన్ని అధిగమించి గత 10 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు హైడ్రాక్ సంబంధించిన దాంట్లో ఏవైతే ఇప్పుడు అమీన్పూర్ కు సంబంధించిన చెరువులో డైరెక్ట్ వాడు రోడ్ వేయడం కానీ ఇట్లాంటి అంటే చెరువులకు సంబంధించి ఇప్పుడు ఆ పార్టీలు పక్కన పెడితే ప్రజలే సోషల్ మీడియాలో ట్రోల్ చేసిరు. రోడ్ల మీదకి నీళ్ళు వస్తే ఎవరైతే రాజకీయ నాయకులు, అది ఏ పార్టీ అయినా పాటలు రాపించుకోవాలి, పాటలతోటి ఒక ట్రోల్ అనేది అయింది. ఎందుకంటే చెరువులు కబ్జా చేసినప్పుడు ఆ నీళ్ళు అనేటి రోడ్ల మీదకి వచ్చినాయి. నీళ్లు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఆ అవస్థలు పోవడానికి హైడ్రా అనేది ఒక మంచి అంశం. దాన్ని ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అది బీజేపీయో బీఆర్ఎస్ ఇంకేదో పార్టీ అనేది కాదు, ప్రజలకు పనికొచ్చేది కదా, ప్రజలకు పనికొచ్చే ఒక సంస్థ కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రామూర్తి అన్న గారు ఏమంటున్నారు అంటే వాళ్ళ అన్నదమ్ముల ముచ్చట అది ఇది వచ్చింది. ఏదైనా ఇష్యూ ఉంటే నిజంగానే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే చట్టాలు ఉన్నాయి. హైడ్రా ఇప్పుడు నిజంగానే ఎవరైనా హైడ్రా పరిధిలోకి రాకుండా రాజకీయ ప్రలోభాలతో కూలగొట్టినప్పటికీ కూడా మీరు రంగనాథ్ గారిని కలవచ్చు, చెప్పొచ్చు అక్కడ ఇష్యూ ఇది ఉందని. చట్టాలు ఉన్నాయి తప్పు చేస్తే ఎవరు అన్నదమ్ములు అయితే ఎవరైతే ఏంటి ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము అండి, ఏ పార్టీ అన్నా ఉండని, అది నా పార్టీ ఉండని నీ పార్టీ ఉండని, ప్రభుత్వ సొమ్ము ఎవరు దుర్వినియోగం చేసినా తప్పే వాళ్ళది. తప్పును తప్పు అనకుండా దాన్ని ఏదో మనం సమర్థించాల్సిన అవసరం లేదు. పొంగులేటి గారు కూడా చెప్పారు, అది నా కొడుకు ఇల్లు అయినా సరే నా ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఉంది అని ఓపెన్ గా చెప్పేసారు. మధుయాష్కి గారి మీద కూడా విమర్శ వస్తే మధుయాష్కి గారు కూడా స్పందించారు. కేటీఆర్ గారు విమర్శించారు, మధుయాష్కి గారు స్పందించారు. ఎవరిది హైడ్రా పరిధిలోకి ఎవరిది వచ్చినా, ఎవరు ఆక్రమాలు చేసినా, ఎవరు కబ్జాలు చేసినా వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇక దొంగ లంగా ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మీరు దొంగ అని, కేసీఆర్ నేను దొంగ అని, ఇవన్నీ మాటలు వద్దు. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, రాజకీయ నాయకులే లంగలు దొంగలు అనే కాడికి వచ్చింది. అది ఎట్లొచ్చిందని అంటే, ఒక బర్రె మడుగుల ఒర్రి 10 బర్రెలకు పూసినట్టు, ఒక రాజకీయ నాయకుడు తప్పు చేసి 10 బర్రెలకు పూసినట్టు కథ అయిపోయింది అది. ఇప్పుడు ఏదో ఎన్నికలల్లా ఎవరు డబ్బులు వంచనట్టు, సరే అది కేసు నడుస్తుంది. ఆ ఇష్యూని మనం ఈ డిబేట్ లో తీయాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుడు డబ్బులు పెట్టకుండా సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా ఎవరు డబ్బులు పెట్టకుండా గెలుస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది, ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆఫ్ ద రికార్డ్ జరుగుతూనే ఉంది. సరే ఆన్ ద రికార్డ్ జరిగినది కేసు నడుస్తుంది, అది ఏమవుతుంది అనేది చట్టాలు చూడాల్సిన అవసరం ఉంది. సరే హైడ్రా సంబంధించిన విషయంలో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టరు. అది అప్పుడు కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా వాళ్ళు పట్టించుకోలేదు. మాకు ఏది లేకుండా ఒక సంస్థను ఏర్పాటు చేసి, హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి ఎవరు అక్రమాలు చేసినా వాళ్ళని విడిచిపెట్టేది లేదని స్వయంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎవరిని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు తప్పు చేసినా తప్పును ఖండించాల్సిన అవసరం ఉంది. అది ఏ పరిధి హైడ్రాకు సంబంధించిన పరిధిలో వస్తే దాన్ని తీసేయాలనేది ఒకటి ఉన్నది. నిజంగానే దాంట్లో ఏమైనా అక్రమాలు జరిగితే, దాంట్లో మరి రామూర్తి అన్నట్టు దోపిడీలే జరిగితే దానికి ఖచ్చితంగా రంగనాథ్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఉంటే నాకు మీడియా పరంగా డిబేట్ లో అయినా సరే పర్సనల్ గా చెప్పినా కూడా నేను ఒక అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నా, నాకు కూడా ఎంతో కొంత యాక్సెస్ ఉంటుంది, నేను ప్రభుత్వానికి చెప్పగలుగుకుంటా. ఏదైనా తప్పు జరిగితే దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే హైడ్రాను వ్యతిరేకించడం కంటే దానికి సానుకూలంగా స్పందించడంలో మన యొక్క అది చూపెట్టుకోవాల్సిన క్రాంతి మధ్యలో మాట్లాడలేదు. మేము ఎవరం వ్యతిరేకించలేదు, మీ మంత్రే వ్యతిరేకించిండు. మీ మంత్రే ఆఖరికి ఒక పార్కు జాగా ఆక్రమించుకుంటూ నగరాత్ నీకు ఉండాలన్నదా పోవాలన్నదా ఒక ఐపీఎస్ అధికారిని నీకు ఉద్యోగం ఇష్టం లేదు, ఉద్యోగం ఇష్టం ఉంటే ఇట్లా ప్రవర్తిస్తాడు అంటే మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు, మీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే ఆయన ఉంటాడు.
మేము వ్యతిరేకించట్లేదు. మీ మంత్రులే, మీకు సంబంధించిన నాయకులే. ఇంకోటి ఏంటంటే మా పార్టీలో ఉన్న వాళ్ళు అంతా విక్రమార్కులు, మీదంతా ఉన్న వాళ్ళు మాత్రమే ఏదైతే అక్రమార్కులు. ఇది విక్రమార్కులకు అక్రమార్కులకు చాలా తేడా ఉంటది. ఇప్పుడు మీకు తెలుసది, ముందు మొత్తం కబ్జాలు చేసిన వాళ్ళంతా నేను చెప్తాను, మా హాయం కాదు మీ హాయంలో చూపిస్తా. క్రాంతి గారు, క్రాంతి 98% మీ ప్రభుత్వ హయాంలో అంటే గత ప్రభుత్వ పాలనలో ఇటువంటి పర్మిషన్స్ అన్ని ఇచ్చేసారు, వీళ్ళ పర్మిషన్ ఇచ్చింది కాదు అని చెప్పేసి రామ్మూర్తి గారు చెప్తున్నారు. చెప్పండి సార్. ప్రసాద్ గారు ఒక చిన్న విషయం సైలెంట్ గా చెప్తా, ఒక్క నిమిషం క్రాంతి, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఇప్పుడు మేము వ్యతిరేకించట్లేదు, అదే విధంగా ఏదైతే బీజేపీ సంబంధించిన వాళ్ళు మీకు అనుకూలంగా ఉన్నారు అన్నది వాస్తవం. ఇంకోటి ఏంటంటే చెప్తా వినండి. ఇప్పుడు నువ్వు మాట్లాడితే, క్రాంతి మాట్లాడితే డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే నీ ధర్మం నువ్వు పాటిస్తున్నావు. నువ్వు ఒక పక్షంగా ఉండి కొట్లాడుతున్నావు. కానీ ఒక ప్రతిపక్ష హోదా మర్చిపోయి బీజేపీ సంబంధించిన వ్యక్తులు ఒక బ్రదర్స్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రియల్ మీకు కొండలరెడ్డి ఇంటికి క్రాంతిని తీసుకొని నేను పోతా, ఆఖరికి అవసరమైతే ప్రసాద్ గారిని తీసుకెళ్తా, దుర్గా కుమార్ గారిని వస్తా అంటే రేవంత్ రెడ్డి ఇంటికి పోదాం, అదే విధంగా కొండలరెడ్డి ఇంటికి పోదాం. ఎవరి ఇంటికాడ ఎక్కువ మంది ఉంటే మీరు ఏ చెప్తే కదా ఈయనకి రెడీ. ఇది కూడా మొత్తం పేపర్స్ పట్టుకొని, భూమి కాగితాలు పట్టుకొని అక్కడ నిలబడి ఉన్నారు. మీరు దేనికి అడిగితే అనుకుంటా. చెప్పండి. దాంట్లో అక్రమాలు జరిగితే ఇప్పుడు మీరు కేసులు వేసుకోవడానికి కోర్టులోనే అన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఉన్నారంటే ఇప్పుడు రాజకీయంగా కోర్టులో చెప్తా వినండి. కోర్టు ధర్మం, కోర్టును మేము గౌరవించినాం. కోర్టు గౌరవించలేదు. కోర్టు గౌరవించకపోతే ఏ విధంగా ఉంటుందని కొన్ని రోజులనే తెలుస్తుంది. ఎందుకు తొందరపడుతున్నారు? ప్రభుత్వం వచ్చిందే లీగల్ గా చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది లీగల్ గా చేయడానికి, ఇల్లీగల్ మాత్రం కూడా మన మధ్య. ప్లీజ్ కంక్లూడ్ చేయండి. కంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే తప్పు చేస్తే ఆ తప్పును తప్పు అని ఎత్తి చూపే రైట్ ప్రతిపక్షాలకు ఉన్నది. నిజంగానే రేవంత్ రెడ్డి గారు వినరు. రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు, రేవంత్ రెడ్డి గారు మీడియా వేదిక కూడా చెప్పారు, మా అన్నదమ్ములు ఎవ్వరు రాజకీయంగా నా పరంగా ఎవరు ఇన్వాల్వ్ కారు అని. నిజంగానే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి నిజంగానే అక్రమాలకు పాల్పడితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఆ క్వశ్చన్ రేజ్ చేసే రైట్ మీకుంది. కానీ అది ఏది బయటికి రాకముందుకే మనం పట్టగాల్సి మీదేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మీరు హైడ్రాను సానుకూలంగా స్పందించినట్టు ఒక్క స్టేట్మెంట్ చేయాలి. ఫస్ట్ మాట్లాడినప్పుడు మీరు డైరెక్ట్ ఏమన్నారు? అందరం చెప్తున్నాం మా పార్టీతో అందరూ ఆల్రెడీ చెప్తున్నాం. మీ మంత్రి పార్వతి ఆక్రమించుకుని అడ్డంగా దొరికి రంగనాథన్ రంగనాథన్ అడ్మినిస్ట్రేషన్ వేరు. అడ్మినిస్ట్రేషన్ తన పని చేయట్లేదు. మీకు అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. ప్రభుత్వం న్యాయంగా చేయాలి. ఒకటేనండి, కోర్టుకు సంబంధించి కోర్టు చెప్పినప్పుడు అత్యున్నత న్యాయస్థానం మన అందరికంటే పెద్దది. దుర్గా కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్రసాద్ గారు నమస్కారం. రామ్మూర్తి గారికి, క్రాంతి గారికి, వెంకటరెడ్డి గారికి, మనం ప్రేక్షకులు కూడా అందరికి నమస్కారం అండి. నమస్కారం అండి. హైడ్రా మీరంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. సో ఏంటి అంటే ఈ హైడ్రాకి సంబంధించి ఏమైనా సరే లూప్ హోల్స్ మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయి అంటే, ఉదాహరణకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సోదరులు ఏదో చేస్తున్నారని కానీ, లేదా ఈ కూలగొట్టే క్రమంలో ఇంకొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నేతలే దూరి అక్కడ ఏమైనా లంచాలు వసూలు చేస్తున్నారో, బెదిరింపులకు పాల్పడుతున్నారో, లేదా ఇంకేదైనా చేస్తున్నారో అని కానీ, లేదా అసలు ఈ హైడ్రా అనేదే పెద్ద ట్రాష్, ఏదో ప్రజల ముందు బిల్డప్ కోసం చేస్తున్నారు అని చెప్పి ఏదైతే రామ్మూర్తి గారు చెప్తున్నారు. 98% అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇచ్చిన పర్మిషన్లే, మేము చేసింది ఏం లేదు, కానీ ఇదంతా నెపంతా మామే తోసేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. సో మీ అభిప్రాయం చెప్పండి సార్. సార్ ప్రసాద్ గారు, ఇది ఒక చారిత్రక నగరం అనేది అన్ని పార్టీల వాళ్ళు ఒప్పుకుంటారు, హైదరాబాద్ ప్రజలు కూడా ఒప్పుకుంటారు, హైదరాబాద్ కు చెందిన అభిమానులు కూడా దేశవ్యాప్తంగా ఉన్నారండి. ఈ నగరాన్ని అభిమానించే వాళ్ళు, ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది.
గొలుసుకట్టు చెరువులే కానివ్వండి, ఉద్యానవనాలే కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక గతంలో నిజాం ప్రభుత్వం ఇతరత్ర ఎలా ఉన్నా కూడా నగరాభివృద్ధికి సంబంధించి కొన్ని మంచి ప్రణాళికలు అభివృద్ధి చేశారు. 1908 లో వచ్చిన మూసి వరదల తర్వాత దీన్ని మెరుగుపరచాలి అనే ఒక ఉద్దేశంతో జరిగింది. చాలా వరకు మంచి పనులే జరిగినాయండి. కానీ దురదృష్టవశాత్తు ఒక 4 దశాబ్దాలుగా తప్పుదోవ పట్టింది. ఎప్పుడైతే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరుగుతా వచ్చినాయో, ఫస్ట్ దీంట్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు దిగారు, తర్వాత ఆ రుచి రాజకీయ నాయకులకి కూడా అందింది. బెనిఫిట్ అవుతుంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, పెద్ద నాయకులు, ధనవంతులు అండి. బలి అవుతున్నది మాత్రం బీదలు, నష్టపడుతుంది మధ్యతరగతి వాళ్ళు, ఇంకా కింద దిగువాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళని కాపాడటానికి ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఏ వ్యవస్థ ముందుకు వచ్చినా అభినందించాల్సిందే. ఇప్పుడు ఏ పార్టీ టైంలో నష్టం జరిగింది అనేది ఇవాళ మనకి అనవసరం చర్చ. జరిగింది. ఇప్పుడు ఎవరు రెక్టిఫై చేస్తారు అనేదే ఇవాళ ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భం. ఇవాళ కనీసం దీని పేరు ఏమన్నారండి, మన హైడ్రా. ఈ హైడ్రా ఒక కొత్తగా వచ్చిన వ్యవస్థ ఏం కాదు. గతంలో ఉన్న వ్యవస్థలని కొన్నిటిని కోఆర్డినేట్ చేసి సమన్వయం చేసి పేరు మార్చారు తప్ప, అంతకుముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, విజిలెన్స్ కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా హెచ్ఎండిలో ఉన్నాయి. తర్వాత ఏమో దీంట్లో వాటర్ వర్క్స్ లో ఉన్నాయి, తర్వాత హెచ్ఎండి మన జిహెచ్ఎంసీలో కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఇప్పుడు కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు విస్తృత పరిధి పెరిగిందండి. 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండే చెరువులు కానివ్వండి, తర్వాత ఈ ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, ఈ వ్యవస్థల్ని, తర్వాత ప్రభుత్వ పైప్ లైన్లు, తర్వాత హెచ్ఎండిఎస్ కి సంబంధించిన లైన్లు, ఈవెన్ పవర్ లైన్స్ కూడా ఇప్పుడు దీని జ్యూరిస్టిక్షన్ లోకి వచ్చినండి. ఈవెన్ ట్రాఫిక్ కూడా ఎంత కూడా విస్తృత దృక్పథంతో పెట్టిన వ్యవస్థ ఇది ఫస్ట్ మొదటి అడుగులు వేస్తుంది. ఇప్పుడే దీంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి అనేది తర్వాత మాట ఎన్ని బయటపడతాయి. మీరు అన్నట్టు నిజంగా కనుక కొంతమంది వ్యక్తులు బ్లాక్ మెయిల్ చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటుంటే కనుక ప్రజలు గమనిస్తారండి. ఇవాళ నిన్న జరిగిన ఎన్ కన్వెన్షన్ అనేది ఒక చరిత్రాత్మక ఘట్టం అండి, ఒక ఘట్టం అంతే తప్ప అది ఒక మొదటిది కావాలి తప్ప ఇది ఆఖరిది కావటానికి వీలు లేదు. ఒకవేళ కనుక నిజంగానే నాగార్జున వరకే కొట్టేసి మిగిలిన రాజకీయ నాయకులు కాపాడతాం, పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాపాడతాం అంటే ప్రజలు ఒప్పుకోరండి. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టిఆర్ఎస్ నిజంగా తెలంగాణని, హైదరాబాద్ ని బాగా అభివృద్ధి చేయడానికి వచ్చిందని ప్రజలందరూ నమ్మారు, చాలా ఆశలు కూడా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ముందు కొన్ని అడుగులు వేసింది కానీ తర్వాత దాని నుంచి డీవియేట్ అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే మీరు తర్వాత చెప్పండి మన రామూర్తి గారు. నేనేమన్నా అంటే ఇప్పటికైనా సరే రామూర్తి గారు బ్రదర్ మీరు తర్వాత చెప్పండి. ఇప్పుడు నిజంగా తెలంగాణ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఎక్కువ తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది ఆ రోజున టిఆర్ఎస్. కానీ మొదట కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తర్వాత దాని మీద పెద్ద శ్రద్ధ పట్టలేదు. ఒక్క విషయం మాత్రం మనం చెప్పొచ్చు ఏంటంటే, ఇప్పుడు ఈయన ఉన్నారు కేటీఆర్ గారు ఉద్యమ టైంలో ఉన్న వ్యక్తి, తర్వాత కేసీఆర్ గారికి సొంత కుమారుడు, ఉద్యమ నేతల్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు నిన్న ఆయన ఒక మాట చెప్పాడు, నేను గండిపేట నాది కాదు, నేను ఎవరి దగ్గర లీజుకి తీసుకున్నాను. అయినా కూడా కొన్ని తప్పు పనులు అంటే కొన్ని అంత వ్యక్తులు చేస్తే ప్రజలు కొంచెం మింగటం కష్టం అండి. కేటీఆర్ గారు లాంటి వ్యక్తి అతని దగ్గర లీజుకు తీసుకుని అక్కడే ఉండాల్సిన అవసరం ఏముందండి? గండిపేట గర్భంలోనే ఎందుకు ఉండాలి? గండిపేట అనేది ఎప్పుడో నిజాం టైంలో పెట్టిన ఒక వాటర్ బాడీ, అది రిజర్వాయర్ గా ఇప్పటికీ పనిచేస్తుంది 108 ఏళ్ల తర్వాత కూడా. అట్లాంటప్పుడు ఈయన నేను అది తీసుకున్నాను లీజ్ కన్నా కూడా ప్రజలు అంతగా అప్రిషియేట్ చేయలేకపోయారు. సరే ఏదన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాలు వీటిని కనుక ఒక నెల రోజులు అబ్జర్వ్ చేసి నిజంగా అందరి పట్ల సంభావంతో వీళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారా, లేదు కొన్ని రాజకీయ పార్టీలను వీళ్ళు భయపడుతున్నారా, లేకపోతే సొంత పార్టీ నాయకుల్ని కాపాడతారా, ఇవన్నీ మనం చూసిన తర్వాత రామూర్తి గారు విమర్శించవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు నేను ఇది సర్వరోగ నివారణ అని కూడా నేను చెప్తున్నా. ఏది రంగనాథ్ గారు ఆధ్వర్యంలో పెట్టిన హైడ్రా, ఎవరైనా ఆయన వ్యక్తే. ఇప్పుడు రంగనాథ్ గారు పైనుంచి వచ్చిన వ్యక్తి ఏం కాదు, ఇక్కడ నుంచి వచ్చిన వ్యక్తే. మనందరి సహకారం ఉంటే ముందుకు వెళ్ళగలుగుతాడు, లేదు ప్రజల సహకారం, వ్యవస్థల సహకారం లేకపోతే ఆయన కూడా విఫలం కాక తప్పదు. ఎందుకంటే ఆయన చేతిలో అందరు లేదు, మిగిలిన అన్ని సంస్థల నుంచి కూడా ఉద్యోగుల్ని సమన్వయం చేసుకుని వెళ్ళే వ్యవస్థ అది తప్ప స్వతంత్ర బాడీ కాదండి, దానికి స్వయం ప్రతిపత్తి లేదు. అవన్నీ కూడా కోఆర్డినేషన్.
వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఏది హెచ్ఎండి కానీ జిహెచ్ఎంసీ కానివ్వండి హెచ్ఎండబ్ల్యూఎస్ కానివ్వండి వీటన్నిటి తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ ఇప్పుడు కొత్తగా అది కూడా వచ్చింది మూసీ రివర్ ఫ్రంట్ ఇలాంటి వాటన్నిటికీ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మాత్రమే హైడ్రా అంతే తప్ప హైడ్రాకి స్వతంత్రమైన సిబ్బంది లేరు స్వతంత్రమైన నిధులు కూడా లేవు ఈ సంస్థలన్నీ నిధులు ఇస్తేనే ఈ సంస్థలన్నీ సమన్వయం చేస్తేనే అది ముందడుగు వేయగలుగుతుంది తప్ప దానికి సెల్ఫ్ డ్రైవ్ లేదండి ఇంజన్ లేదు సెల్ఫ్ డ్రైవ్ ఇంజన్ అలాంటప్పుడు కొంచెం మనం వెయిట్ చేసి చూడాలి అది తప్పు చేస్తే దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఒకవేళ కనుక ఆయన అన్నట్టు కొండలరెడ్డి గారి ఇంటి దగ్గర ఎక్కువ మంది జనం వస్తున్నారంటే బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడికి వెళ్తాయి అంతకుముందు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నా కూడా కేటీఆర్ గాని హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ వీళ్ళంతా ప్యారలల్ గా ఇంపార్టెన్స్ ఎంజాయ్ చేశారు ప్రజాప్రతినిధుల దగ్గర పోయేది వేరే ఉంటది ఒక ప్రజలకు సంబంధించి రాజకీయంగా కూడా ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి దగ్గర పోతే వేరే ఉంటదండి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రామ్మూర్తి గారు ఇప్పుడు మనం దాన్ని నేను మిమ్మల్ని విభేదించట్లేదు ఎందుకంటే నేను ఫస్టే చెప్పా బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడికి వెళ్తాయని అది ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కాకపోవచ్చు కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఎక్కడున్నా కూడా ప్రజలు తెలుసుకుని వెళ్తారు పనుల కోసం అది మనం ప్రజలు కూడా గమనిస్తారు మీరు పరిపాలనలో ప్రైవేట్ వ్యక్తి భాగస్వామ్యం చేస్తే ఎవరు కూడా ఊరుకోవద్దు మీరు పెద్దలు ఊరుకోరండి ప్రజలు ఊరుకోరు ఒక మంత్రి దగ్గర పోయింది వేరే ఉంటది ఒక తమ్ముడు ఏదో రాజకీయ సంబంధం లేని వ్యక్తి దగ్గర పోయింది వేరే ఉంటదని నేను చెప్తున్నా అంతే మధ్యలో రావట్లేదు అది తప్పే రామ్మూర్తి గారు నేనేం సమర్థించట్లేదు ప్రజలు కూడా గమనిస్తారు ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి కనుక అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారు ఈ వ్యవస్థను కూడా ఖచ్చితంగా ఆయన కనుక చేయకుండా పార్షియాలిటీగా చేసి కొంతమందిని బాధితులు చేసి కొంతమందిని రక్షిస్తే ప్రజలు ఒప్పుకోరు తర్వాత ఇప్పుడు ఈ వాటర్ బాడీస్ లోకి వెళ్ళి ఫామ్ హౌస్ కట్టిన వాళ్ళు చాలా మంది అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులే ఉన్నారు తప్ప సాధారణ ప్రజలు ఎవడో లేడండి అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకుని దాదాపు 4-5 కార్లు డ్రైవర్లు నౌకర్లు చాకర్లు లేకుండా అక్కడ ఎవడు ఉండలేడు భూగర్భంలో అసలు ఏజెన్సీలే ఒప్పుకోవు ఇప్పుడు గవర్నమెంట్ ఏజెన్సీలు కూడా వీళ్ళకి ఇంత రాజకీయ పలుకుబడి ఉండబట్టి చేయగలిగారు కానీ ఒక సాధారణమైన వ్యక్తి వెళ్ళి ఒక 200 గజాల్లో భూగర్భం అదే ఈ జలాశయాల దీంట్లో ఇళ్ళు కనుక వేస్తే సాయంత్రానికి పీకేస్తారండి వీళ్ళేం కళ్ళు మూసుకులేరు కాకపోతే పెద్దలు కాబట్టి ఏం చేయలేక ఎదురు చూస్తా కూర్చున్నారు ఇవాళ కూడా కనుక కొంతమందిని యాక్షన్ తీసుకుని కొంతమందిని కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు ఏ పార్టీ అయినా ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఏ వ్యవస్థకైనా కూడా బుద్ధి చెబుతారు నిన్న ఇంకొక రకంగా హైడ్రా వాళ్ళ మీద బాధ్యత ఎలా పెరిగిందంటే నాగార్జున గారు కన్వెన్షన్ కూల్చిన తర్వాత ప్రజలు ఎదురు చూస్తున్నారు నిజంగా ఇంత సమన్యాయాన్ని వీళ్ళు చివరి వరకే అమలు చేస్తారా లేదా కొంతమంది పట్ల వీళ్ళు మెతక వైఖరి అవలంబిస్తారా అప్పుడు వెంటనే ఇప్పుడు రామ్మూర్తి గారు మీరు ఎంత అగ్రెసివ్ గా ఉన్నారో ప్రజలందరూ కూడా అంత అగ్రెసివ్ గా బయటకు వస్తారు ఇతర రాజకీయ పార్టీలు కూడా వస్తాయి నిన్న నారాయణ గారు కూడా అక్కడికి వెళ్ళి ఒక మాట చెప్పాడు నాగార్జున గారి పట్ల ఎవడు సానుభూతిగా ఉండాల్సిన అవసరం లేదు ఆయన చాలా మంది రక్తం పీల్చుకున్నాడు ఆయన కూడా కక్కించమని కూడా చెప్పాడు ఇంకోటి కూడా చెప్పాడు ఇది కనుక వీళ్ళు సమన్యాయం అమలు చేయకపోతే మేము ఎర్ర జెండాలు పట్టుకొచ్చి కూర్చుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు ప్రజలు కూడా అలర్ట్ అయ్యారండి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు రామ్మూర్తి గారు అన్నట్టు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇతరులని బాధితులు చేసి వాళ్ళని కాపాడుకుంటే వ్యవస్థ ఎవరు ఒప్పుకోరు థ్యాంక్ యూ ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను సార్ మళ్ళీ వస్తాను రామ్మూర్తి గారు చెప్పండి మీరు ఇప్పుడు హైడ్రాని సమర్థిస్తున్నారు అంతే కదా ఎస్ సమర్థిస్తున్నాం కానీ దీన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అయితే ఇక్కడ నిన్న నాగార్జున గారు ఏదైతే కన్వెన్షన్ అనేది కూల్చివేశారో మామూలుగా కొన్ని వార్తా కథనాలు ఎట్లా వస్తున్నాయి అంటే గత ప్రభుత్వ హయాంలో నాగార్జున గారికి కేసీఆర్ గారికి కొంత నెక్సెస్ అనేది ఉంది అందు గురించే పెద్దగా దానిపైన చర్యలు చేపట్టలేదు అన్నారు కానీ వాస్తవంగా అది కోర్టులో ఉంది ఒక్క నిమిషం నేను చెప్తా సో ఇప్పుడు ఏదైతే నిన్న కూల్చివేతకు గురైందో నాగార్జున గారి కన్వెన్షన్ సో దాన్ని మీరు సమర్థిస్తారా అట్లాగే మీ నాయకులు ఎవరైనా సరే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తారా ఈ హైడ్రాని మేము సమర్థిస్తున్నాము అక్రమ కూల్చివేతలు అనేవాడికి మేము ఎక్కడ కూడా వ్యతిరేకించమని చెప్పేసి ఇస్తారా చెప్పండి ఇప్పుడు మీరు నాగార్జున గారు చెప్పారు కాబట్టి కన్వెన్షన్ వాళ్ళు పరిమితులు ఇచ్చింది దాని తర్వాత ఏం జరిగిందంటే మా ప్రభుత్వం రావడం జరిగింది
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ అందులో ఉన్న 3 ఎకరాల చిల్లర గుర్తించిందే మేము, అక్రమంగా ఉన్నది అన్నది 3 ఎకరాల చిల్లర ఉంది అని ఫస్ట్ వాళ్ళ నోటీస్ ఇచ్చింది మేము. నోటీస్ ఇస్తే వెంటనే వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోతే అది ఆగిన దాన్ని, కోర్టులో ఉన్న దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే నాకు తెలిసి, నాకున్న చిన్న పరిజ్ఞానం బట్టి, ఏదైతే రాజకీయ పరిజ్ఞానం బట్టి నాకు తెలిసి కొండల రెడ్డో ఇంకా వాటెవర్ రెడ్డి రేవంత్ రెడ్డో నాగార్జునకు ఫోన్ చేసి ఉంటారు, లేకపోతే వీళ్ళ మనసులో పంపించుంటారు, అడిగుంటారు, కొంత అమౌంట్ అడుగుంటారు, బేరానికి రాకపోయి ఉంటారు. అదే విధంగా రాష్ట్రంలో ఏదైతే రైతులు మండిపడుతున్నారు, ఇటు మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అదే విధంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా పెద్దగా ఉన్నాయి, దీని నుంచి విషయం డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి కూలగొట్టాలి, కూలగొట్టిన తర్వాత ఒకటి కూలగొడితే 100 మంది నా దగ్గరకు వస్తారు, ఒక బ్లాక్ మెయిల్ రాజకీయం చేయొచ్చు అన్న ఉద్దేశం మీదే ఇది జరుగుతున్నది. ఎందుకంటే మీరు క్లియర్ గా చూడండి, ఎందుకంటే ఇప్పుడు జరిగే విషయాలను మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోండి, ఎందుకంటే మీరు కూడా విజ్ఞులు, అన్ని తెలిసిన వాళ్ళు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏ విధమైన పరిపాలన జరుగుతుంది, పరిపాలన మీద కొంత జనాలకు విసుగొచ్చింది. ఈ విసుగొచ్చిన టైంలో మేము మంచోళ్ళం అనిపించుకోనీకి, ఏదైతే ప్రజల దృష్టిలో మేము మంచోళ్ళం అనిపించుకోవాలి, అదే విధంగా నాకు డబ్బులు రావాలన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప, చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ వాళ్ళ మంత్రుల దగ్గర కొట్టండి. ఇప్పుడు మేము వ్యతిరేకించలేదు కదా, బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ మేము స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. వాళ్ళకి సంబంధించిన మంత్రి ఒక పార్కు జాగా ఆక్రమించుకుంటే రంగనాథ్ వచ్చి కూలగొడితే మీరు ఉండాలని ఉన్నదా పీకాలని ఉన్నదా అని మాట్లాడిన ఒక మంత్రి మేము వ్యతిరేకించట్లేదు. వాళ్ళ మంత్రులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళ నేనేమంటున్నా అంటే ఒక నాగార్జున వేలు పెట్టి చూపించే ముందు వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ చెత్తను తొలగించుకోమానండి. ఎప్పుడైనా మన ఇంట్లో ఫస్ట్ చూసుకున్న తర్వాత బయటికి పోవాలి. ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు చేసుకోమానండి. ఖచ్చితంగా హైడ్రా కరెక్ట్ పనిచేస్తుందని మేము కూడా మా హైడ్రాకి సంబంధించిన అధికారులను కానీ ఎవరినైనా కూడా. ఇంకోటి ఏంటంటే హైడ్రాకి సంబంధించి ఇప్పుడు ఒక 3-4 రోజుల కింద ఒక 3000 జాబ్లకు నోటిఫికేషన్ చేస్తున్నాం అని వీళ్ళు ప్రకటించారు. అవి కూడా నేరుగా ఏ ఎగ్జామ్ అయినా ఇప్పుడు ఇందులో ఉన్నాయి ఏంటంటే మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంటుంది, అదే విధంగా ఏదైతే హెచ్ఎండిఏ ఉంటుంది, వాటర్ బోర్డు ఉంటుంది, సిటీ ట్రాఫిక్ ఉంటుంది. ఇందులో హైడ్రాలో అందరు ఉద్యోగాలు ఏదైతే ఉన్నోళ్ళు అందులో కొంతమందిని ఒక టీమ్ గా తయారు చేసిండు. మళ్ళీ కొత్తగా 3000 ఉద్యోగాలు నేరుగా నువ్వు నియమించడం ఎందుకు, అమ్ముకోవడానిక? ఎగ్జామ్ నిర్వహించు, నీకు చిత్తశుద్ధి ఉంటే ఎగ్జామ్ నిర్వహించాలట, డైరెక్ట్ నియామకాలట. ఇది ఎక్కడి కాంగ్రెస్ అంటేనే మొత్తం అమ్ముకునే ప్రభుత్వం. నేనేమంటున్నానంటే గతంలో కూడా చూసాము, ఇప్పుడు 77వ స్వతంత్ర భారతదేశంలో ఈ వెనుకబాటుతనానికి లేకపోతే ఇలా ఉన్న నగరాలకు వీళ్ళు చేసింది ఏంటి, ఇప్పుడు వాళ్ళు కొంత మొత్తం చేయలేదని చెప్పట్లేదు, కానీ చిత్తశుద్ధి లోపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏ విధమైన పరిపాలన ఉంటుంది అంటే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళు వచ్చింది ఏదైతే ప్రభుత్వం, వీళ్ళు అధికారంకి వచ్చిన తర్వాత దాదాపు ఎన్ని చెప్పారండి, అందులో ఒక్కటి మాత్రమే చేశారు. ఒక ఏదైతే 420 హామీల్లో ఒక్కటి మాత్రమే చేశారు. ఎవరు అధికారంలో ఉన్నా లోటుపాట్లు అనేవి సర్వసహజంగా ఉంటాయి. ఆ లోటుపాట్లు అనేవి లేకపోతే ఎప్పుడు వాళ్ళకే అధికారం. లోటుపాట్లు కాదండి, నేనేమంటున్నా అంటే మీరు మెజార్టీగా చేయండి. ఇప్పుడు చెప్తా వినండి, మీరు మెజార్టీగా చేయండి. ఇప్పుడు మీరు ఇచ్చిన 420 హామీలో 2 మాత్రమే ముట్టుకున్నారు. ఒకటి చెప్తా, ఒకటి ఫ్రీ బస్, ఒకటి రెండోది రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఇప్పుడు ఫ్రీ బస్సు కూడా ఆర్టీసీని నష్టాలను పెడుతున్నారు. ఉన్న కార్గో లాభాలను నడిచే కార్గోను ఏదైతే కేసీఆర్ గారు కార్గోను పెట్టి ఒక కొరియర్ సర్వీస్ తీసుకొచ్చుంటో అది కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏదైతే వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన బినామీ కంపెనీకి పోతున్నది. మీరు రాసి పెట్టుకోండి. నేను జరిగింది ఇప్పుడు మీరు డిబేట్ లో చెప్తున్నా, ఇది జరగదు చూడండి. మొత్తం ఇప్పుడు దాదాపు 8-9 నెలల్లో రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ బ్రదర్కి సంబంధించిన ఎన్ని ఫేకుడ్ కంపెనీలు రిజిస్టర్ అయినాయో ఒకవేళ మీరు స్టూడియోకి పట్టుకురామని నేను పట్టుకొస్తాను. అంత దమ్మున్నాను నేను ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పాను, ఏదైనా న్యాయంగా కొట్లాడతాను. నేను పక్షంలో ఉన్నా నేను చెప్తా వినండి. ఒక నిమిషం ప్రసాద్ గారు నాకు ఎంత దమ్ము ఉన్నదంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను కొన్ని నేను చెప్పడం జరిగింది. ఏదైనా నేను ఏ పార్టీలో ఉన్నంత మాత్రం ఆ పార్టీకి భజన కొట్టే పరుండి కాదు. ఎందుకంటే మేము కొన్ని చేసాం, మేము 90% చేసాం, 10% ఫెయిల్ అయ్యాం కాబట్టి జనాలు ఇంకా మా నుంచి బెటర్ గా ఆశించారు కాబట్టి ఆ బెటర్ ఏందో వీళ్ళు చేస్తారని తీసుకొచ్చిళ్ళు. కానీ వీళ్ళు ఇంకా అట్టర్ ఫ్లాప్ అని తెలిసిపోయింది. ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే వీళ్ళకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నయ్యం రాబాయ్ అని వచ్చింది. ఆ నయ్యం అన్న ఆ మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు సర్దుకునే దిశలో, మేము మంచి అనిపించుకోవాలనే దిశలో వీళ్ళు ఏ విధంగా వీళ్ళు అడుగులేస్తున్నారో చెయ్యండి, కానీ నిష్పక్షపాతంగా చేయండి. మీ పార్టీలో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పార్టీలు మారుకుంటా వచ్చిన వాళ్ళు మాత్రమే వీళ్ళ అక్రమాలకు ఏదైతే చేసింది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ సంపాదించి దాని తర్వాత టీడీపీ పుట్టితో టీడీపీలోకి వచ్చిండ్రు, టీడీపీ తర్వాత ఏదైతే టీఆర్ఎస్ లోకి వచ్చిండ్రు, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పోయిండ్రు. వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, వాళ్ళని ఫస్ట్ మీరు టార్గెట్ చేయండి. నేనేమంటున్నా, ఫామ్ హౌజులు అంటే మా ఫామ్ హౌజులు కావండి, అసలైన ఫామ్ హౌజులు వాళ్ళే. మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం జరుగుతుంది, మా ఫామ్ హౌస్ లో ప్రజల గురించి ఆలోచించి జరుగుతుంది తప్ప అక్కడ కాదు. అది దొరల గడిలు, అసలు గడిలు అవి.
ఎందుకంటే నేను చెప్తున్నా వినండి, వీళ్ళు ఎన్ని గడులు ఉన్నాయి, ఎంత మంత్రులు ఉన్నాయి, ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని ఎమ్మెల్యేలు, ఇప్పుడు అయితే 119 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మెజార్టీగా ఉన్న 64, 65 ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మా దాంట్లోకి వచ్చుకున్న చేరిన్లు వాళ్ళకు మాత్రమే ఫామ్ హౌస్ ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్లలో జరిగే ఏం జరుగుతున్నది, మా ఫామ్ హౌస్ లో ఏం జరుగుతున్నది తెలుసుకోండి, ప్రజలు కూడా తెలియాలి. ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము హామీ ఇచ్చినే చేసాం, హామీ ఇవ్వని కూడా చేసాం. మేము 100% అని చెప్పట్లేదు, కానీ ప్రభుత్వం ప్రజలు మీకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని కరెక్ట్ పనిచేయాలని చెప్తున్నా. జన రఘునందన్ రావు గారు ఏదైతే మాట్లాడారో ఎన్నో కన్వెన్షన్ కూల్చివేత పైన, ఆ విధంగా మీరేమైనా సరే ఆ కూల్చివేత పైన మాట్లాడగల సమర్థత ఉందా మీ దగ్గర? రఘునందన్ గారు ఒక అడ్వకేట్, అతను అడ్వకేట్ అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఒక కోర్టు నుంచి స్టే వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడు, రాజకీయంగా మాట్లాడుతున్నాయి, రాజకీయం కాదు ఇక్కడ చేయాల్సింది. నువ్వు అధికారంలోకి రావాలంటే ఒక లాయర్ ఏ విధంగా, నేను వస్తా కోర్టుకు, నేను పోతా కోర్టుకు, ఆయన ఎవరైతే అనే ఇప్పుడు ఒకటి మాట్లాడతారు. ఎంఐఎం ఆయన ఎన్నిసార్లు వాదించిండు? ఆయన ఎంఐఎం కేసులు వాదించలేదు ఆయన. ఇప్పుడు ఆయన ఓ స్వలాభం కోసమే నేను రాజకీయం మర్చిపోయి ఒక లాయర్ అనే వ్యక్తి ఆయన లాయర్ బై బర్త్, ఆయన లాయర్. ఏదైతే లాయర్ ఏదైతే కోర్టును గౌరవించాలి, కోర్టులో స్టే వచ్చినప్పుడు కోర్టును గౌరవించమని చెప్పాలి, కూలగొట్టమని ఎట్లా చెప్తుంది? నేనేమంటే నువ్వు కోర్టుకు వెళ్ళు, కోర్టులు నీకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు, ప్రభుత్వం తీర్పు వచ్చిన తర్వాత నువ్వు కూలగొట్టు, అది పద్ధతి. అధికార పార్టీ పైన ఎలిగేషన్స్ మీరు చేశారు, అవన్నీ ఎలిగేషన్స్ కాదు, వాస్తవం. నా దగ్గర ప్రూఫ్స్ అని మీ దగ్గర ఉన్నాయి అన్నారు కదా. ఒకవేళ అవన్నీ వాస్తవం అయితే నిజంగా ప్రత్యేక వ్యతిరేకతను వాళ్ళు మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు. అదే కనుక జరిగితే అది మీకు బెనిఫిట్ అవుతుంది కదా. సో అటువంటి తరుణంలో ఒకవేళ మరలా మీరు అధికారంలోకి వస్తే ఇట్లాంటి అన్యాయాలన్నీ కూడా మీ దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఏం చెప్తారు? రాజీవ్ గాంధీ స్టాచ్యూలు పెడతా అంటారు, ఎక్కడ పడితే అక్కడ ఏ విధమైన వాళ్ళు కనీసం ఒక మాట మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ సచివాలయం ప్రాంగణంలో ఎవరి పెట్టాలని తెలంగాణకు సంబంధించిన వ్యక్తులే పెట్టాలి. ఇప్పటి వరకు ఇలాంటివి కూడా వాళ్ళు స్పందించలేదు బీజేపీ వాళ్ళు. రేవంత్ రెడ్డి రామత్ గారు ఒక్క నిమిషం, బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు కూడా మీరు ఇంటరప్ట్ చేయొద్దు, వాళ్ళు మాట్లాడేవాడు ప్లీజ్. రామత్ నేను మాట్లాడట్లేదు, నేను ఏంటంటే వాళ్ళు మాట్లాడుతుంటే మీరు అది నోట్ చేసుకోండి, కానీ దయచేసి ఇంటరప్ట్ చేయొద్దు. సార్ వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, మీరు ఇక్కడ యాక్చువల్ గా మీరు రాజకీయ పరంగా కాదు, పార్టీ పరంగా కాదు అని చెప్పేసి మీరు హైడ్రాని సమర్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే టు బి ఫ్రాంక్ అదంతా కూడా అక్రమాలు, దౌర్జన్యంగా చేశారు అని చెప్పేసి మీ ఉద్దేశం. కానీ దానికి బీఆర్ఎస్ వాళ్ళకి అబ్జెక్షన్ వస్తుంది. సో దట్ ఈస్ సెకండరీ. కానీ మీరు పట్టించుకోవాల్సింది ప్రజలు, బీఆర్ఎస్ వాళ్ళు కాదు. ప్రజలకు సంబంధించిన వాయిస్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అధికార పార్టీ ఏదైనా సరే తప్పులు చేస్తే ఖచ్చితంగా దానిపైన నిలదీయవలసిన బాధ్యత కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా మీ పైన ఉన్నది. సో ఇటువంటి తరుణంలో ఈ హైడ్రాకి సంబంధించింది కానీ ఇంకా ఏమైనా ప్రభుత్వానికి సంబంధించింది కానీ ఎక్కడ కూడా ఎటువంటివి అవినీతి కానీ అక్రమాలు కానీ జరగట్లేదు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు ప్రసాద్ గారు, ఒకటి ఏంటంటే హైడ్రా అనేది సంస్థ తీసుకొచ్చారు. ఎక్కడైతే ఎఫ్టిఎల్ భూములు కానీ, బఫర్ భూములు కానీ, మన ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు కాపాడాలని తీసుకొచ్చారు. డెఫినెట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి, మధ్యలో ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి? ఇప్పుడు రఘునందన్ రావు గారు ఒక మాట చెప్పారు, 2014లో హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అదే తీర్పు ఇప్పుడు కూడా ఇమ్మని చెప్తుంది. ఆయనకు అర్థం కావట్లేదు రామ్మూర్తి గారికి. అప్పుడు తీర్పు ఇప్పుడు తీర్పు ఇస్తారా అండి? నాకు అర్థం కాదు. అప్పుడు స్టడీ చేయకుండా మళ్ళీ ఇప్పుడు వేరే తీర్పు ఎట్లా ఇస్తారండి? లీగల్ గా మీరు అన్నారు ఇప్పుడు ఇంత ముందు, మీరు అది అనొద్దు. చదువుకున్న వ్యక్తి మీరు ఆ మాట అనొద్దు. మీరు రామ్మూర్తి గారు మీరు ఓపికగా వినాలా? వినడం నేర్చుకోవాలి ఫస్ట్. చెప్పండి. ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు వినడం నేర్చుకోవాలి. తర్వాత చెప్పండి. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని? ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ మాట్లాడినా ఇప్పటిదాకా? ఓకే, మాట్లాడండి, పూర్తిగా మాట్లాడొద్దు ఎప్పుడు కూడా. మీరు మాట్లాడండి. సో అదే నేను ఏమంటున్నా అంటే, హైడ్రా అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకోనివ్వండి, మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దు. మన ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సో అందుకని వాళ్ళని ఎక్కడ ఇప్పుడు ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా, లేకపోతే ఎవరు భూములు ఆక్రమించినా, ఏ పార్టీ వాళ్ళు ఆక్రమించినా కూడా గత 10 సంవత్సరాల లేకపోతే దానికి ముందు సంవత్సరాల ఎవరు పర్మిషన్ ఏ అధికారి పర్మిషన్ ఇచ్చినా కూడా,
ఏ లీడర్లు ఆక్యుపై చేసి కట్టినా కూడా డెఫినెట్ గా కూల్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుని నిన్న కూడా అదే మాట చెప్పిండు ఆయన కూడా. సో డెఫినెట్ గా మనం తీసుకోవాలి. మనం రాజకీయం మాట్లాడలే ఇక్కడ, మన ఆస్తుల గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ ఆస్తులు లేకపోతే ప్రజల ఆస్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. వాటిని కూల్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు, తీసుకొనివ్వండి. మనం ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాలి? ఇప్పుడు మీరు మీ నాయకులు ఎవరైనా కట్టినా కూడా, లేకపోతే జన్వాడనా ఇంకెక్కడన్నా ఎక్కడ కట్టినా కూడా కూల్చాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు కేటీఆర్ గారు ఆయన జన్వాడలో ఫామ్ హౌస్ ఉందని చెప్పారు. వాళ్ళు ఒక రోజు అది రేవంత్ రెడ్డి గారే డ్రోన్ తోటి కెమెరా వీడియో తీసారు. ఇమ్మీడియట్ గా ఆయన జైల్లో తీసుకుపోయారు. ఒకవేళ ఆయన కాకపోతే జైలుకి పంపించాల్సిన బాధ్యత ఎందుకు తీసుకోవాలండి మీరు? అదొకటి నెంబర్ 1. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే, మీరు చేయని పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది అంటే మీరు ఆహ్వానించాలి, ముందుకు రావాలి. మీరు కూడా చెప్పండి. ఇప్పుడు మీకు తెలుసు కదా, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. వాళ్ళే పర్మిషన్ ఇచ్చారని చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళే పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి మీరు చేయలేని పనిని వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు కాబట్టి మీరు ఆహ్వానించాలి. మీరే చెప్పాలి ఎవరెవరు మీ 10 సంవత్సరాల కాలంలో ఎవరెవరు ఆక్యుపై చేసిర్రో, ఎవరెవరు FTL భూముల్లో బఫర్ జోన్ లో కట్టిర్రో వాళ్ళ లిస్ట్ వాళ్ళకి ఇవ్వండి. మీకు నిజంగానే చేతనైతే ఇవ్వండి. ఇచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్ గా కూల్చకపోతే అడగండి. అది మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కానీ మీరు ఎంతసేపు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి బ్రదర్స్ మీద మీరు ఎలిగేట్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళని పని వాళ్ళు చేసుకోనివ్వండి. మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్, మీ దగ్గర ఉండండి. మీరు ఎవిడెన్స్ ఏమైనా ఉంటే బయట తీసుకొచ్చి పెట్టాలి. ఇట్లా జరుగుతుందని. పార్టీలకు అతీతంగా, ప్రతిపక్షాలకు అతీతంగా ఎవరైనా కూడా ఏ భూములు ఎక్కడున్నా కూడా డెఫినెట్ గా ఆక్రమించినట్టయితే డెఫినెట్ గా కూల్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారు మీద ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పుడు అంతకుముందు 6 గ్యారెంటీలు పథకం తెచ్చినా కూడా దాంట్లో 13 అంశాలు ఉన్నాయి. 5 అంశాలు అలా టచ్ చేశారు. తూతు మంత్రంగా దాన్ని నడిపిస్తా ఉన్నారు. ఇంకా దగ్గర 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేయలేదు. వాళ్ళు 100 రోజులు కంప్లీట్ చేస్తున్నారు. 250 రోజులు అయింది. దగ్గర 50,000 కోట్ల రూపాయలు మరి అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. మేమేం చెప్తా ఉన్నాం అంటే, అభివృద్ధి మీద, సంక్షేమం మీద, మరి రేపొద్దున రిసోర్సెస్ ఏ విధంగా వాడుకోవాలి, ఏ కంపెనీలు తీసుకొచ్చి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన. మనం ఒకటి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది దేనికోసం అండి? నీళ్లు, నిధులు, నియామకాలు. మనందరికి తెలుసు. అది ఏ విధంగా అమలు అవ్వలేదో సరి వాటిని ఇప్పుడు మరి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఆ గోల్డెన్ పీరియడ్ ఏదైతే దాటిపోయిందో, ఆ దాటిపోయిన పీరియడ్ మనం ఇప్పుడు సమర్థంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉంది. మిమ్మల్ని కాదని చెప్పేసి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. వాళ్ళ మీద ఎట్టి పరిస్థితులు వాటిని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. దాంతో పాటుగా ఏ సంస్థలు తీసుకొస్తా ఉన్నారో, ఏవైతే కార్పొరేషన్లు తీసుకొస్తా ఉన్నారో వాటిని కూడా సమర్థంగా చేయించాల్సిన బాధ్యత వారి మీద ఉంది, మన మీద ఉంది. ఎక్కడైనా ఏమైనా ఎలిగేషన్స్, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు నాగేందర్ ఆయన మంత్రి కాదు, ఆయన ఎమ్మెల్యే. ఆయన భూములు, ఆయన ఏదైతే కాలనీలో ఇక్కడ కూలుస్తుంటే ఆ మాట అన్నాడు. కానీ కూల్చేసారు కదా వాటిని. మేము భయపడము, ఎవరికి భయపడమని కూల్చిరా లేదా? అట్లాగే ఇప్పుడు కూడా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానీ, లేకపోతే ఎవరైనా కూడా ఎవరైనా అనవసరంగా ఆక్రమిస్తే డెఫినెట్ గా కూల్చేసే బాధ్యత వారి మీద ఉంది. డెఫినెట్ గా తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. క్రాంతికిరణ్ గారు ఏదైతే ఈ హైడ్రా వాళ్ళు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఆ కూల్చివేతలు కావచ్చు, ఇదే విధానాన్ని మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా తీసుకువెళ్ళగలరా? ఇదే అన్లేస్ గారు కూడా వ్యక్తం చేసిన అనుమానం ఏంటి అంటే, ఇది స్టార్టింగ్ లోనే ఆగిపోకూడదు, ఆ తర్వాత ఏదైనా ఒత్తిడులు కావచ్చు, అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉండి హైడ్రా ఏమైనా సరే మధ్యలో వదిలేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వం? ఇది ఆరంభమే. ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఎవరైతే అక్రమాలు చేసిరో అవన్నీ ఖచ్చితంగా తీసేయాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే, ఏ రాజకీయ నాయకుని ప్రలోభం ఉన్నా ఆ ప్రలోభం అనేది పనికిరాదు హైడ్రా ముందు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అక్రమాలు చేసిరో, అది మా పార్టీ అనుచరులు కావచ్చు, ఇతర పార్టీ అనుచరులు కావచ్చు, ఏ పార్టీ అనుచరులైనా సరే, ఏ పార్టీ నాయకుడైనా గుర్తుపెట్టుకోవాలా, అక్రమంగా ఎవరైతే కట్టడాలు కట్టిరో అది హైడ్రా అనేది ఖచ్చితంగా
మీ అక్రమ కట్టడాలు కూలగొట్టడం ఖాయం. ఇక ఆ, ఎవరు ఏ రాజకీయ నాయకునితోటి ఎవరు ఏం చేసినా, ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే అది పివి అన్నగారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, రామ్మూర్తి అన్న గారు కావచ్చు, పెద్దలు జర్నలిస్ట్ గారు కావచ్చు, ఎవరైనా ఎవిడెన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది. అది ప్రతిపక్షానికి ఎక్కువ ఉంటుంది. ఎస్, ప్రజాపక్షంగా మేము పరిపాలన చేయాలనుకుంటున్నాం ప్రస్తుతం. సరే, 6 పథకాలలో కొన్ని డిలే అయినాయి, అవి చేస్తాం. ఖచ్చితంగా చేసి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రైతు రుణమాఫీకి సంబంధించి సరే, మీరు పథకాల అంశం గురించి డిబేట్ పెట్టలేదు, బట్ ఒక చిన్న మాట ఏంటి అని అంటే, పథకాల విషయంలో మాకు క్లారిటీ ఉంది. కాకపోతే ఆర్థిక స్థితిగతి అనేది మేము కొంచెం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పులు చేసిన అప్పులకు అప్పులు కట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. సరే, ప్రభుత్వం అనేది కొనసాగింపు ఉంటది. ఎవరు అప్పులు చేసినా వాళ్ళకి మిత్తులు కట్టాల్సిందే. అది ఏ ప్రభుత్వం చేసినా ఇంకో ప్రభుత్వం వచ్చినా కట్టాల్సిన అవసరం ఉంది. రుణమాఫీకి సంబంధించిన విషయంలో రిజర్వ్డ్ అమౌంట్ అనేది ఉంది. ఎవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వారికి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. వాళ్ళకి ఇప్పుడు కొన్ని సమస్యలు మా 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 సర్కిల్లోనే, మా కుటుంబం సర్కిల్లోనే ఒక రేషన్ కార్డు మీద 3 పేర్ల మీద రుణమాఫీ ఉంది. దాదాపు 4 లక్షల వరకు ఉంది. ఆ 4 లక్షల్లో 2 లక్షలు రుణమాఫీ కాలేదు. నేను చెప్పిన ఆఫీస్కి పోండి, వ్యవసాయ శాఖ అధికారి కాడికి పోండి అంటే పోయినప్పుడు ఏం చెప్పారంటే, ఈ నెలలోపు అయిపోతుంది, 2 లక్షల వరకు అయింది అని చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మా రామ్మూర్తి అన్నాడు ఎవరైనా రుణమాఫీ కాని ఉంటే ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా కలెక్టర్ ఆఫీస్ కు పోయి ఎందుకైతే లేదని అడిగి, తెలియని వాళ్ళకు కొంతమంది రైతులకు ఈ ఆఫీస్కి పోవాలా అది ఇది అని ఏం తెలియదు. ఆ పాస్బుక్ పెట్టి రుణాలు తెచ్చుకోవడం తప్ప ఆఫీస్కి పోవాలా. అట్లాంటి వాళ్ళకు మీరు సహాయకంగా ఉండండి. మేము కాదు అని అంటలేము. ఎందుకైతే లేదని అడగండి, తప్పులేదు దాంట్లో. కానీ పదే పదే మొత్తమే ఏదో ప్రభుత్వం పరిపాలన చేస్తలేదు అన్నట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. అది చెప్పండి. మీకు ఒక క్వశ్చన్. ఒకవేళ మీ ప్రభుత్వంలో ఏదైనా సరే అన్యాయాలు, అవినీతులు, అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి నన్ను గనక ఆశ్రయిస్తే నేను మీ దృష్టికి తీసుకొస్తాను, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలరు, భరోసా ఇస్తారా? ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ అండి. దుర్గాకుమార్ గారు, ఫైనల్ గా అయ్యా ప్రసాద్ గారు, దుర్గాకుమార్ గారు, ఏదైతే ప్రసాద్ గారు చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీ అధికార కాంతి గారిని అడిగాను, మీరు ఏదైతే అనుమానాన్ని వ్యక్తపరిచారో ఆఖరి వరకు కూడా ఈ హైడ్రా నిలబడుతుందా లేకపోతే మధ్యలోనే గాడికి వదిలేస్తారా అని చెప్పేసి అన్నదానికి ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనిపైన మీ స్పందన జస్ట్ క్విక్ గా ఒక 1 minute లో క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏ ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లు దిద్దుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. ఎవరు చేస్తే వాళ్ళకి ఆ క్రెడిట్ వస్తుంది. ఎవరు ఇనిషియేషన్ చేసినా అది వెంటనే ప్రజలు కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. అందులో దీని వెనకాల ఏముందని కూడా ప్రజలు కూడా ప్రతిదీ అనుమానించే స్థితికి వచ్చింది వాళ్ళ రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వాల పనితీరు కానీ. కాబట్టి ఒకటి చేయగానే అయిపోయింది మొత్తం అని పండగ చేసుకునే పరిస్థితుల్లో ప్రజలు కూడా లేరు. నిన్న నాగార్జున గారు కన్వెన్షన్ కూల్చారు కాబట్టి ఇదే న్యాయాన్ని చివరికంటా తీసుకెళ్ళినాడు, ఆ క్రెడిట్ వస్తుంది. కాదు ఏదో ఒకటో రెండో చేసి ఇక దీన్ని ముగిచ్చేస్తాము, మేము ఇంతకన్నా ముందుకు వెళ్ళలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి అవుతారండి. నాగార్జున గారికి ప్రజల నుంచి ఏదో మద్దతు ఉందని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పు అనేది ప్రజలందరూ మామూలు సాధారణ మనుషుల నుంచి మేధావులు, న్యాయ కోవిదులు కూడా ఒప్పుకుంటున్నారు అది జరిగింది తప్పే. అక్కడ దీనికి పెద్ద కోర్టులకు వెళ్ళి సంవత్సరాల తరబడి, ఒక దశాబ్దాల తరబడి విచారణ చేయకర్లా. ప్రజల తీర్పు కూడా అది తప్పు జరిగింది అనే చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కనుక నిజమైన చిత్తశుద్ధితో కనుక ముందుకెళ్తే ప్రజల నుంచి అభినందన అయితే వస్తుందండి. రైట్, థ్యాంక్ యూ అండి దుర్గాకుమార్ గారు, ధన్యవాదాలు. అలాగే నమస్కారం ప్రసాద్ గారు, మన మిత్రులందరికీ కూడా నమస్కారం. పార్టీ అధికార కాంతికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు. థ్యాంక్ యూ.